ఇవాళ నాతో హీరో సిద్ధార్థ్ గారు ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది. అంటే హైదరాబాద్ సమ్మర్ ఎలా ఉంది? ఇప్పుడే మాట్లాడుతున్నాం, ఇది వేసే కదా, వేరేదో సమ్మర్ దాటి సమ్మర్ ప్లస్ ప్లస్ అంటారు కదా, ఆ టైప్లో ఏదో ఎండ బయట ఉంది, మామూలుగా లేదు అది. బట్ స్టిల్ తక్కర్ ప్రమోషన్స్కి మీ జాబ్ మీరు వేడి వేడి అన్నట్టుగా కరెక్ట్గా అది టక్కర్ కూడా సెట్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ హాట్ ఫిల్మ్. ఓకే, సో అది మీరు పోస్టర్లో రెడ్ కలర్తోనే మీరు ఒక ఐడియా మీకు వస్తుంది. టక్కర్ ఇస్ మన కమర్షియల్ సినిమాలో పాట్ బాయిలర్ అంటాం కదా, ఇది పాట్ బాయిలర్ ఎందుకంటే ఫుల్ హైలో ఉంటుంది ఫ్లేమ్, సో అలా బాయిలింగ్ పాయింట్లోనే ఉంటుంది సినిమా. సో ఈ సినిమా ఒక హై ఎనర్జీ యాక్షన్ ఫిల్మ్. సో నేను ఇందాక చెయ్యని లెవెల్లో ఒక యాక్షన్ ఫిల్మ్. సో 4 పెద్ద 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 ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. సో ఫైట్స్ అంటే మామూలు యాక్షన్ ఎపిసోడ్స్ కాదు, ప్రాపర్ ఫైట్స్. ఇప్పుడు మీరు ఒక కమర్షియల్ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసే అంత ఫైట్స్ ఉంటాయి. సో నేను ఇప్పటివరకు చేయలేదు. సో అంత హెవీ యాక్షన్ సినిమా, నేను యాక్షనే ఉంటుందని మీరు అడిగితే, ఈ మధ్యలో ఒక చాలా విచిత్రమైన లవ్ స్టోరీ ఉంది. సో ఈ పాట్ బాయిలింగ్ యాక్షన్, ఒక పాట్ బాయిలింగ్ రొమాన్స్. సో బాయిలింగ్ పాయింట్ అయితే అసలు తగ్గదు ఈ సినిమాలో. సో వేడి బయట, వేడి లోపల, వేడి సినిమాలో వేడిగా ఉంటుంది. ఆ లవ్ స్టోరీ కూడా ట్రైలర్లో చూసినట్టు అంటే సాఫ్ట్ లవ్ స్టోరీ అలా ఏం కనిపించలేదు. డెఫినెట్గా కాదండి, ఎందుకంటే జనరల్గా ఒక లవ్ స్టోరీ పండాలంటే హీరోయిన్ క్యారెక్టర్ బాగా ఉండాలి. అది నా సినిమాలు నేను లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడు చేశాను, ఆ హీరోయిన్స్ని కూడా వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ చెప్తారు, సిద్ధార్థ్ సినిమా చేస్తే మా సీన్స్ ఏది కట్ అవ్వవు, అన్నీ ఈక్వల్గానే ఉంటాయని. సో లవ్ స్టోరీ పండాలంటే హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటేనే అది పండుతాయి. ఇంకో విషయం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎందుకు లవ్ చేస్తున్నారని ఒక ప్రశ్న వస్తుంది కదా, ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం వస్తే లవ్ స్టోరీ క్లిక్ అయినట్టు. లేకపోతే ఊరికే ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉన్నాడు, వాడు హీరో కదా అందుకే ఆ అమ్మాయికి నచ్చింది, తను హీరోయిన్ కదా అందుకే అబ్బాయికి నచ్చిందంటే లవ్ స్టోరీ ఎక్కదు. సో ఈ సినిమాలో ఈ జనరేషన్లో ఉన్న డిస్కషన్స్, ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్కి రావటం, డెసిషన్ తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయటం ఒక రిలేషన్షిప్. సో ఈ సినిమాలో ఈ 3 స్టేజెస్కి చాలా డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఎందుకు ప్రేమించారు, తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, తర్వాత ఏం డిసైడ్ అయ్యి ఏంటి మెయింటైన్ చేశారు, ఈ 3 విషయాలకి ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అది ప్రతి జనరేషన్లో కెమిస్ట్రీ వర్కౌట్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కున్స్ అనే ఈ క్యారెక్టర్ ఊరు నుంచి సిటీకి వస్తాడు, నాకు ధనవంతుడు అవ్వాలి, నేను పెద్ద మనిషి అవ్వాలి, నాకు రిచ్ అవ్వాలి అని ఆడుకోరిక. తనకైతే లైఫ్లో అన్నీ ఉన్నాయి, తన డబ్బుని లైఫ్ని చాలా డిఫరెంట్గా చూసే ఒక అమ్మాయి. సో వీళ్ళిద్దరు ఎందుకు తగిలారు, వీళ్ళు తగిలిన తర్వాత ఏమైంది, సో అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద లవ్ స్టోరీ అనమాట. తర్వాత వీళ్ళ మధ్యలో సరే నువ్వు నేను ఇలా ఉన్నాం, ఇలా ఉంటే బాగుంటాం అని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు కదా, అందులో ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే నాకు తెగ నచ్చిందండి, చాలా డిఫరెంట్. అండ్ ఓ టీజర్లో షాకింగ్ డైలాగ్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ దెన్ లెట్ us హ్యావ్ సెక్స్, బట్ ఈ పెళ్ళంతా వద్దురా బాబు అని ఒక అమ్మాయి నోటి నుంచి రావటం టక్కమని ఒక షాక్ ఇస్తుంది. ఆ వీడియో కింద కమెంట్స్ చూస్తుంటే మన కుర్రోళ్ళు ఉండరు కదా మామూలుగా, సో వాళ్ళు ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారండి అనే ఒక ప్రశ్న అబ్బాయిల దగ్గర నుంచి వస్తే, అక్కడ వేరే సైడ్ నుంచి అమ్మాయిలు ఏంటి అమ్మాయిలు అంటే ఇలాగే ఉంటారా, ఇలా మీరు చిత్రిస్తారు మీ సినిమాలు అని ఒక బ్యాచ్, ఇంకో బ్యాచ్ అమ్మాయిలు అవును అమ్మాయిలు ఇలా ఉండాలని వాళ్ళు కోరుకుంటే వాళ్ళు రైట్ కదా, మగాళ్ళు చెప్తారా మేము ఎలా ఉండాలని అని ఒక డిస్కషన్. ఒక చిన్న ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ లెట్ us హ్యావ్ సెక్స్ కానీ పెళ్లి గురించి మాట్లాడొద్దు అని చెప్పిన దానికి ఇంతమంది ఇన్ని ఒపీనియన్స్ ఇస్తుంటే అది సినిమా ఒక డిబేట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ ఒక్క డైలాగ్ వల్ల ఆడియన్స్ మధ్యలో ఈ డిస్కషన్స్ జరుగుతుంటే ఆడు మైండ్లో ఎలా ఉంటుంది, ఈ డైలాగ్ విన్న అబ్బాయి ఊరు నుంచి వస్తే నీకు బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే దా వెళ్దాం కానీ పెళ్ళి వద్దని ఆడు ఏం చెప్పాడు అనేది సినిమాలో ఒక ట్విస్ట్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఊరికే ఆడు నెక్స్ట్ ఏం చేస్తాడు, ఆడు ప్రతి అబ్బాయికి ఒక క్విజ్ ప్రోగ్రాంలో ఒక ప్రశ్న అడిగినట్టు ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఆడిది కూడా మైండ్లో మొత్తం మైండ్ తిరిగిపోతుంది ఆడికి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక యంగ్ లవ్ స్టోరీలో ఉన్నప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ రగ్గడ్ యాక్షన్, సో ఈ 2 మిక్స్ అయి వస్తున్నప్పుడు నాకైతే చాలా డిఫరెంట్ కాక్టైల్ లా అనిపించింది. ఛాలెంజింగ్గా ఉంటుంది ఆ రోల్ ప్లే చేయడం. అంటే పర్సనల్గా బాడీ ప్రిపేర్ అంటే ఒక అమ్మాయి అంత రియల్ లైఫ్లో అంత ప్రాక్టికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే హౌ డూ యూ టేక్ ఇట్? నాది అమ్మాయి అబ్బాయి కాకుండా ఏ మనిషి అయినా వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తుందో అలా ఉండాలి. సో అలా ఉండడానికి వాళ్ళకి ఫుల్ హక్కు ఉండాలి. అలా వాళ్ళు డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడానికి నువ్వు ఎవర్రే అని ఎవరైనా అడిగితే చాలా నాకు ఇబ్బంది వస్తుంది.
సో ఒక అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తను స్వేచ్ఛంగా తనకు కావాల్సినట్టు ఒక లైఫ్ బతకాలని ప్రతి అమ్మాయికి ఆ రైట్ ఉండాలి. సో దట్స్ మై బిలీఫ్. సో ఈ సినిమాలో ఈ లవ్ స్టోరీస్ జనరల్గా నేను ఇప్పుడు నా సినిమాల్లో మీరు చూస్తే నేను ఐటమ్ సాంగ్స్ చేయట్లేదు నా కెరియర్లో. నేను ప్రతిసారి అమ్మాయిని కొట్టి అమ్మాయిలంటే ఇలా ఉండాలి అని చెప్పే క్యారెక్టర్స్ నేను చేయట్లేదు. నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే అలా చేస్తానేమో, కానీ ఒక హీరోగా చేస్తున్నప్పుడు నేను అలా చేయను. సో నాది మెయిన్ కన్సెంట్ అని ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. అమ్మాయి ఒప్పుకుంటే తర్వాతే ఏదైనా, అమ్మాయి నో అంటే నో. సో దట్ ఈస్ మై బిలీఫ్ సిస్టమ్. ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఎవరైనా నో అంటే నో కదా. సో ఈ సినిమాలో నో అనే పదం రాదు, కానీ ఆ ఎస్ చెప్పే ముందు దేని గురించి మాట్లాడుతున్నారు, ఏ మ్యాటర్లన్నీ ఏ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు, అవన్నీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటాయి.